ఫ్రెండ్స్, నేను మీ శైలజాను. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ యువర్ శైలస్ హెల్దీ టిప్స్. ఫ్రెండ్స్, మీరు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే కంటెంట్ గ్రోసరీస్ ఎలా నిల్వ ఉంచాలి అనే దాని మీద. ఎండు కొబ్బరి చిప్ప ముక్కల్ని కందిపప్పు డబ్బాలో పడేస్తే ఆ పప్పు చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఎండు ద్రాక్ష, కిస్మిస్ మొదలైన పళ్ళను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. హారతి కర్పూరం త్వరగా హరించుకుపోకుండా ఉండాలంటే దాన్ని 4 మిరప గింజలు వేసి నిల్వ ఉంచాలి. నెయ్యి కాచేటప్పుడు అందులో ఒక తమలపాకు వేసి కాస్తే మంచి సువాసన వస్తుంది. తర్వాత దానిలో ఒక బెల్లం ముక్కను వేస్తే అది 5-6 నెలల వరకు నిల్వ ఉంటుంది. నిమ్మ, నారింజ పళ్ళను కలిసి పెట్టకూడదు, బూజు వస్తాయి. అట్లే ఉల్లిపాయల్ని, బంగాళదుంపల్ని కూడా కలిపి పెట్టకూడదు, దుంపలు త్వరగా పాడైపోతాయి. మిరియాలు, బొప్పాయి గింజలు ఒకే మాదిరిగా ఉంటాయి. వీటి కల్తీ తెలుసుకోవడానికి రుచి చూడడమే సరైన పద్ధతి. మిరియాలు కారంగాను, ఘాటుగాను ఉంటాయి. బొప్పాయి గింజలు చేదుగా ఉంటాయి. జామ చెక్కని ఎసెన్స్లో మంచి గంధపు చెక్కగా అమ్మివేస్తుంటారు. నీటితో అరగదీస్తే జామ చెక్క గంధానికి వాసన ఉండదు. గంధపు చెక్కకు అరగదీసిన గంధానికి సువాసన ఉంటుంది. కాస్య చెక్క, దాల్చిన చెక్క ఒకేలాగా ఉంటాయి, కానీ దాల్చిన చెక్కకు మాత్రమే సువాసన ఉంటుంది. మంచి తేనె నీటిలో కరగదు, కల్తీ తేనె నీటిలో కరిగిపోతుంది. కల్తీ పాలను అనుమానంగా ఉంటే కొంచెం పాలల్లో 2 చుక్కల టించర్ వేయండి. నీలంగా మారితే అవి కల్తీ పాలు, నీలంగా మారకపోతే అవి స్వచ్ఛమైన పాలుగా పరిగణింపబడుతుంది. మంచి ఊలు చిన్న ముక్కను కాస్టిక్లో ముంచితే అది కరిగిపోతుంది. అట్లా కరగకపోతే కల్తీ ఊలు. వజ్రాన్ని ఒక గ్లాస్ మంచినీళ్ళల్లో వేయండి. అది నీటిలో కూడా మెరుస్తుంటే అది మంచి వజ్రం, మెరవకపోతే అది నకిలీ వజ్రం. అన్నం మెత్తబడితే దాంట్లో కొంచెం క్యారెట్ కోరు వేస్తే పొడి పొడిగా అవుతుంది. భోజనం అయ్యాక ఒక క్యారెట్ తింటుండాలి, అందువల్ల నోటి దుర్వాసన పోతుంది, దంతవ్యాధులు దరికి చేరవు. అప్పడాలు, బిస్కెట్లు మెత్తబడిపోతే 4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, అవి మళ్ళీ కరకరలాడుతుంటాయి. చపాతీ పిండిలో మజ్జిగపై తేరిన నీళ్లను కలిపివేస్తే చపాతీలు రుచికరంగా ఉంటాయి. ఫ్లాస్క్ వాడనప్పుడు దానిలో కొద్దిగా పంచదార వేసి ఉంచితే దుర్వాసన రాదు. వరిపిండి, గోధుమ పిండి, మైదా పిండికి తరచూ పురుగులు పడుతుంటాయి. కొద్ది ఉప్పును చిన్న బట్ట ముక్కలో మూటకట్టి ఆ డబ్బాలో వేయండి, పురుగులు దరిచేరవు. చీమలు ఎక్కువగా ఉన్న చోట పసుపును కొద్ది నీళ్ళలో కలిపి పెట్టాలి, లేదా గమాక్సిన్ పౌడర్ను చల్లాలి. కందులు, పెసలు మొదలైన వాటిని నిల్వ ఉంచడానికి ఈ క్రింది డబ్బాలు కింద పచ్చి వేపాకులు వేయాలి. 1/2 కేజీ శనగపిండిలో సగం ఉండేలా వరిపిండి, 1 చారెడు కరాచీ నూక, కొద్దిగా తినే సోడాను తీసుకొని ఒక మోస్తారు వేడి నీటితో కలుపుతూ సరిపడే ఉప్పు, కారము కూడా వేసి కొద్దిగా పల్చగా కలపాలి. దానిలో అరటికాయ, బంగాళదుంప లేదా కాలీఫ్లవర్ ముక్కల్ని ముంచి బజ్జీలు వేసి దోరగా వేయించాలి. బజ్జీలు కరకరలాడుతూ ఎంతో రుచిగా వస్తాయి. పూరీ పిండిలో 2 చెంచాల బొంబాయి రవ్వ, 2 చెంచాల మైదా కూడా కలిపితే పూరీలు చాలా రుచిగా ఉంటాయి. ధనియాల్ని నిల్వ చేయాలంటే వాటిని వేడి చేసి డబ్బాలో పోయాలి, చాలా రోజులు నిల్వ ఉంటాయి. పై మాదిరిగాని బొంబాయి రవ్వను దోరగా వేయించి కొద్దిగా రంగు మారితే చాలు, నిల్వ చేస్తే పురుగు పట్టకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది.
జీలకర్ర పొడిని నీటిలో కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకొని ఆ తర్వాత ముఖాన్ని కడుక్కుంటే మొటిమలు పోతాయి. చర్మానికి టమాటో రసం రాసుకుంటుంటే ముఖం నిగనిగలాడుతూ ఉంటుంది.